శ్రీమాత్రే నమః. స్థితిపతి యొక్క ప్రభావం చాలా విశిష్టవంతమైన తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒకసారి శనీశ్వరుడు కూడాను ఆ విఘ్నరాజును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే శని తప్పనిసరిగా వినాయకుని దగ్గరకు కూడా వెళ్ళవలసిన పని ఏర్పడింది. అప్పుడు ఈ శనీశ్వరుడు వెళ్ళగానే ఆయన, నేను చాలా పనిలో ఉన్నాను, రేపు రా అని చెప్పేసి చెప్పడం జరిగిందట. సరే స్వామి అని చెప్పేసి, ఎందుకంటే విఘ్నాలు కలగకుండా చేసేటువంటి వాడు విఘ్నరాజు. ఈ శనీశ్వరుడు ఆ వినాయకుడిని పట్టాల్సి ఉంది శాస్త్రరీత్యా. అప్పుడు విఘ్నేశ్వరుడు చిన్న పలక మీద రేపు రా అని చెప్పేసి వ్రాసి ఆ శని వచ్చేటువంటి సమయానికి అలా ఉంచాడుట. ప్రతిరోజు కూడా శనీశ్వరుడు వచ్చి అది చూసుకోవటం, వెడలిపోవటం జరుగుతుంది. ఇక వినాయకుణ్ణి పట్టడం తన వల్ల కాదు అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాడు. అందుచేత విఘ్నేశ్వరుణ్ణి గనక బుధవారం నాడు గనక సంకటనాశక గణేశ స్తోత్రంతో గనక పఠనం చేస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో జాతకరీత్యా పట్టినటువంటి శని కూడా తొలగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ శ్రీ గణేశ తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఆ గకార లక్షణంలో దాగినటువంటి అపూర్వతత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకుంటూ ఎర్రటి పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని స్వామివారు అనుగ్రహిస్తాడు. ఆయనకి మోదకములు అంటే ప్రీతి కాబట్టి పూజ చేసిన పిదప మోదకములను గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తాడు. శని పీడ నుంచి కూడా రక్షించే శక్తి యుక్తులు ఈ విఘ్నరాజుకు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం గ్రహించాల్సి ఉంటుంది. అలాగే ఈయన తొండం స్వామి అంటారు. తన తొండంతోనే అనేక కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా నెరవేర్చగల శక్తియుక్తమైనటువంటి తత్వం కలిగిన స్వామికి వందనం, అభివందనం. సర్వే జనా సుఖినో భవంతు.